మనస్సు అణుగుటకు వేరు ఉపాయములు లేవా? మనస్సు అణగారుటకు విచారణ తప్ప మరే మంచి ఉపాయాలు లేవు. ఒకవేళ ఇతర ఉపాయాల చేత అణిగినా మనస్సు కాసేపు అణిగినట్లుండి తిరిగి లేస్తుంది. ప్రాణాయామం చేత కూడా మనస్సు అణుగుతుంది. అయితే ప్రాణం నిరోధమై ఉండే వరకే మనస్సు కూడా అణిగి ఉండి, ప్రాణం మరలా బయటకు కదిలేటప్పటికి మనస్సు కూడా బయటకు వచ్చి వాసనల వశం చేత అలసిపోతుంది. మనస్సుకు ప్రాణానికి పుట్టుచోటు ఒక్కటే. తలపే మనస్సు స్వరూపం. నేననే తలపే మనస్సు యొక్క తొలి తలపు. అదే అహంకారం. అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడి నుండే శ్వాస, ప్రాణము బయలుదేరుతుంది. అందుచేత మనస్సు అణిగితే ప్రాణం, ప్రాణం అణిగితే మనస్సు పరస్పరంగా అణుగుతుంటాయి. అయితే సుషుప్తిలో అంటే నిద్రలో మనస్సు అణిగిన ప్రాణం అణుగుట లేదు. దేహరక్షణ కోసం దేహం ఉన్నదో మరణించినదో అనే సందేహం కలగకుండా ఈశ్వర నియతి చేత ఈ విధంగా ఏర్పడింది. జాగ్రత్తలోను సమాధిలోను మనస్సు అణిగినప్పుడు ప్రాణం కూడా అణుగుతుంది. ప్రాణం అనేది మనస్సు యొక్క స్థూల రూపం. మరణకాలం వచ్చేదాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకొని ఉండి, దేహం మరణించే సమయంలో దానిని కబలించుకొని అంటే ఇముడ్చుకొని పోవుచున్నది. కాబట్టి ప్రాణాయామం మనస్సు లోబడుటకు సహకరిస్తుందే గాని నశింపజేయదు. ప్రాణాయామంలాగే మూర్తి రూప ధ్యానం, మంత్రజపం, ఆహార నియమం మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే. మూర్తి ధ్యానం చేత, మంత్రజపం చేత మనస్సు ఏకాగ్రతను చెందుచున్నది. ఎల్లప్పుడూ చెలుస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొక దానికై చూడక దానినే పట్టుకొని ఏ విధంగా పోతుందో అదే విధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామంలోనో రూపంలోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది. మనస్సు అంతులేని తలుపులుగా విస్తరించుట చేత ఒక్కొక్క తలుపు అతి బలహీనమవుతుంది. తలుపులు ఉడిగి క్షీణిస్తూ ఏకాగ్ర స్థితిని పొందుట ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్ధిస్తుంది. నియమాలన్నింటిలోనూ శ్రేష్టమైన మిత సాత్విక ఆహార నియతి చేత మనస్సు యొక్క సత్వగుణము పొంది ఆత్మవిచారానికి సహాయపడుతుంది.